యాక్టివిటీ అవుతుంది ఎకనామిక్ ఏలూరు అలోన్ 5000 విమెన్ ఈసారికి ప్రమోట్ చేస్తున్నాం సార్. వి వుడ్ లైక్ టు ప్రమోట్. ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి. yes మార్కెటింగ్ ఎడ్ చేస్తున్నారు. లోకల్ మార్కెట్ అవును అయిపోతాయి సార్. అవును అయిపోతే మనకి యాక్చువల్గా అక్కడ ఏదైనా నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల, నర్మెట, బచ్చన్నపేట, జనగామ మండలాలకు మొత్తం 79 గ్రామ పంచాయతీల సర్పంచ్ పోస్టులకు 710 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికల రంగంలో అదృశ్య కదలికలు ప్రారంభమయ్యాయి. పోటీదారులు తమ మద్దతుదారులతో కలిసి ఆయా క్లస్టర్ కార్యాలయాలకు చేరుకుని నామినేషన్లు సమర్పిస్తున్నారు. అభ్యర్థుల విజయ ఆశలు, పార్టీ నాయకుల వ్యూహాలు, గ్రామ రాజకీయాలు ఎన్నికలకు మరింత హోరెత్తిస్తున్నాయి. ప్రజలు తమ అభిప్రాయాలను బహిర్గతం చేస్తూ సరైన నాయకుడిని ఎన్నుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద సోమవారం పర్యవేక్షించారు. నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా, పారదర్శకంగా కొనసాగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నామన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొనాలని, అభ్యర్థులకు సౌలభ్యం కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హెల్ప్ సెంటర్లను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డూప్లికేట్ అది లిస్ట్ ఎక్కువ హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి మీరు ప్లాన్ సరిగ్గా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లేకపోతే మార్చాలి, మొత్తం కౌంటర్స్ అన్ని మార్చాలి. ఇప్పుడు నామినేషన్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ ఒకవేళ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అవైలబిలిటీ ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కాకుల మారి శ్రీలత ప్రజలతో హామీ ఇస్తున్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న సైడ్ డ్రైనేజ్లు, రోడ్లు, లైటింగ్ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. రైతులు అవతల వార్డు నుంచి రొయ్యూరు చేరుకోవాలంటే హైవే మార్గం ద్వారా 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందని, అందువల్ల జంపన్న వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని శ్రీలత విజ్ఞప్తి చేశారు. పార్టీ, జిల్లా నాయకులు కూడా ఆమెను అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీలో మన నామినేషన్స్ పూర్తయినాయి. 99% ఆఫ్ ద వార్డ్స్లో కూడా మా అభ్యర్థులని మేము పెట్టుకున్నాం. చాలామంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ప్రజలు ఆదరించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నిన్నటి నుంచి తిరుగుతుంటే మా ఊళ్ళో జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాను. 1 by 1 ఒక్క వార్డు 2 వార్డులు తిరిగేసరికి 2 ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి. మేజర్గా కరప్షన్కి ఎటున్నాలని జీపీ చేయాలని ఎక్కడ చూసినా కరప్షన్. ఏ చిన్న పనికైనా అన్ని లంచాలు అలాంటివన్నీ కరప్షన్ క్లీన్ చేయాలని. ములుగు జిల్లా మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను నిర్ణీత గడువులోపు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆర్డీఓ వెంకటేష్తో కలిసి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్రాంతాలు, రహదారులు, గద్దెల ప్రాంగణం, రెడ్డిగూడెం అంతర్గత రహదారుల వంటి పనుల పురోగతిపై సమాచారాన్ని సేకరించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్తో పాటు పలువురు అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని కాజీపేట్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి సునందపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ రసాయనంతో దాడికి పాల్పడ్డారు. జాఫర్గఢ్ వెంకటాపురానికి చెందిన సునంద బీసీ నర్సింగ్ చదువుతూ హాల్ టికెట్ తీసుకురావడానికి కాలేజీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. దాడిలో యువతికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రతీకార దాడా లేక ఇతర కారణాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటానే వస్తుంటే గుర్తెలిన వ్యక్తులు కడుపుకొండ గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏం తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఏసీపీ సార్ కూడా వచ్చిండు. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. స్పర్శ దర్శనంతో పాటు అతి శీఘ్ర దర్శనం టికెట్దారులకు ఉచిత లడ్డు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కైలాస కంకణాల విక్రయణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో శ్రీగోకులం ఆధునీకరణ జరుగుతోందన్నారు. భక్తులు విరాళాలు అందించేందుకు గంగాధర మండపం వద్ద కొత్త విరాళాల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో మొదటి విరాళంగా జిల్లా చెందిన లక్ష ఏలుపూడి మండలంలోని పాతపూడి గ్రామంలో పింఛన్ల నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ పుట్టమష్ ఆదేశాల మేరకు అధ్యక్షుడు బోడా అనీష్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. స్థానిక సచివాలయ సిబ్బంది ఉదయం నుంచే ఇంటింటి పింఛన్లు అందిస్తున్నారు. నాయకులు ఆన్లైన్ ఇతరులు ఇప్పుడు చంద్రబాబు రాజమహేంద్ర జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ర్యాలీ సెమినార్ ఎగరవేశారు. సెమినార్లో కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్ఐవి ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమని, బాధితుల పట్ల సమాజంలో వివక్షకు తావులేదని తెలిపారు. గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి రాకుండా నిరోధించడంలో పురోగతి సాధించామని, పాజిటివ్ శిశువుల కేసులు తగ్గాయని తెలిపారు. డిఎంహెచ్ఓ, జిల్లా లిప్రసీ అధికారి, దిశ సంస్థ మేనేజర్, ప్రిన్సిపల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమాల్లో భాగమవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్, జీజీహెచ్ రాజమండ్రి, సిహెచ్సిస్, పిహెచ్సిస్ లాంటి చోట్ల కూడా మన
కేసు మనము టెస్టులు చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము 50 నుంచి 60 వేల వరకు 60,000 మందికి మనం టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్ చేస్తే సుమారుగా సంవత్సరానికి 200 నుంచి 300 కేసులు మనకి పాజిటివ్ ఇప్పుడు వస్తున్నాయి. సిమిలర్గా గర్భిణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. 10 నుంచి 15 పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి. మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము. ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. నా విన్నపం ఏంటంటే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో ఘన బహిరంగ సభ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థపేడి ఆనంద్ బెంచ్మన్ పాల్గొని ప్రసంగించారు. ర్యాలీ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొందించడం, సమాజంలో చైతన్యం సృష్టించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్ట్ కౌన్సిలర్స్ రాజు, పోతురాజు, వెంకటేష్, అరుణ, పిఎం బ్రహ్మయ్య, ఏఎన్ఎం విజయ్ కుమారి, పూర్ణ, కంటి తిరుమలయ్య తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ మార్గంలో బహిరంగ సందేశాలతో నడిచిన ప్రజలు హెల్త్ సమస్యలపై చైతన్యానికి అవగాహన పొందేలా చేసింది. రిపోర్ట్స్ ద్వారాను చేసిన యాక్టివిటీస్ ద్వారాను రుజువైంది. అలాగనే పాజిటివిటీ రేటు కూడా 2.58 ఉన్నది 0.56 కూడా తగ్గిపోయింది. కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా మేము హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ద్వారా హెచ్ఆర్జీస్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉంటారో ఆ సెక్స్ వర్కర్స్ తోటి పనిచేస్తున్నాము. మేము ఈ హెచ్ఐవి పాజిటివిటీ తగ్గించే విషయంలో మాకు మొదటగా బాగా సహకారం అందిస్తుంది అనేక మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ముఖ్యంగా డిఎస్ఆర్సీ కౌన్సిలర్స్ కానీ, ఏఆర్టీ కౌన్సిలర్స్ కానీ, ఎస్ఐ కౌన్సిలర్స్ కానీ, అదే క్లినిక్ పార్ట్లో కూడా ల్యాబ్స్ కానీ అన్నీ కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. అలాగనే రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన సహకారం అంటే పిలుపు మేరకు మేము ఇంటెన్సివ్ క్యాంపెయిన్ అనేది గత 2 నెలల్లో కాలేజెస్లోను, స్కూల్స్లోను, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాము. దీనికి అనేక మంది స్కూల్ హెచ్ఎంస్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళందరూ కాలేజీలు రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ ప్రజా దరఖాస్తుల స్వీకరణలో 178 అర్జీలు స్వీకరించబడ్డాయి. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించడం తప్పనిసరి అని, పరిష్కారం అనంతరం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఇతర శాఖలకు చెందిన సమస్యలను సంబంధిత అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తున్నారని తెలిపారు. కొన్ని అర్జీలలో నల్లజర్ల మండలం భవానీశేఖర్ రైస్ మిల్లు దుమ్ముతో ఇబ్బందులు, హుక్కుంపేట యు లక్ష్మీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఎస్డీసీ, డీఎస్పీ, సిపిఓ, డిఎల్డీఓ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సాంకేతిక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా జిల్లాలోని యువత, ముఖ్యంగా నూతన స్టార్టప్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్గదర్శకత, మెంటర్షిప్ అందించబడనుంది. నిట్ నిపుణుల సహకారంతో అభివృద్ధి బలోపేతమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వి రమణారావు, డీన్ ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి, వారి బృందం పాల్గొన్నారు. ఈ ఒప్పందం జిల్లాలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించే ముఖ్యమైన ముందడుగు అని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి and Anantapur. The National Institute of Technology, Andhra Pradesh signed a memorandum of understanding with the Ratan Tata Innovation Hub for advancing innovation culture, entrepreneurial capacity, technology commercialization.
రాజమహేంద్రవరం స్థానిక సాటిలైట్ సిటీలో ఉన్న పాఠశాలలో 6 తరగతి గదులు, ల్యాబ్స్ నిర్మాణానికి శంకుస్థాపన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ప్రహరీ గోడ, మరుగుదొడ్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని అధికారులను సూచించారు. పాఠశాల సిబ్బంది, సబ్ హెడ్స్, వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, మ్యామ్సాబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి దత్తత పాఠశాలగా ఈ ప్రాజెక్టు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తే పాఠశాల గ్రామానికి గుర్తింపు వస్తుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. చూసుకుంటానని చెప్పారు. 15 లక్షల రూపాయలు వేరే చోట నుంచి తరలించి ముచ్చటేసింది. ఇవాళ అధ్యాపకులు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ నుంచి ఒక్క బిడ్డ కూడా శాటిలైట్ సిటీ దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక్క బిడ్డ కూడా ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ 100% ఇక్కడే చదువుకోవాలి. ఇక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. ఏమో వింటున్నారా? మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలి. శాటిలైట్ సిటీ నుంచి బిడ్డలు వచ్చారు, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, కెమిస్ట్రీలో పైకి వచ్చారు, పైలట్లు అయ్యారు, ఆస్ట్రోనాట్లు అయ్యారు అనే భావన రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా మనం చేసుకుంటున్నాం. ఇవాళ 4 కోర్సులు, వెకేషనల్ కోర్సెస్ కూడా. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 10 అర్జీలను స్వీకరించారు. అధికారులు తమ శాఖలకు చెందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో నాణ్యమైన పరిష్కారాలు తీసుకోవాలని, ఫిర్యాదులు తమ పరిధిలో లేనప్పుడు సంబంధిత శాఖకు వెంటనే పంపాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడకుండా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరించినప్పుడు సంతృప్తి పొందే విధంగా సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వేగవంతంగా పరిష్కరించినప్పుడే అధికారులపై ప్రజల విశ్వాసం పెరుగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో డిసెంబర్ 3న నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ప్రత్యేక కార్యదర్శులు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా ప్రోటోకాల్, భద్రత, హెలీప్యాడ్, సభా ప్రాంగణం, రవాణా, పార్కింగ్, స్టాల్స్, రైతులతో ముఖాముఖి సమావేశం వంటి అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, అదనపు ఎస్పీ, ఆర్డీఓ, వ్యవసాయ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక నాయకులు కార్యక్రమ సమన్వయానికి పాల్గొన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పూర్తి స్థాయిలో నిర్వహించడానికి దృష్టి పెట్టారు. అది పామ్ ఆయిల్ ప్లాంటేషన్ 2 years ఓల్డ్ కరెంట్ సో మీరు దీనికి ముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చేది, అదే వారు ఇప్పుడు వరకు ఉంటే ఇప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేది, ఎప్పటికల్లా కంప్లీట్ ఫస్ట్ లైట్ మొత్తం చేస్తాం మేడం. ఫస్ట్ అది గ్రౌండ్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత బయట ఉన్న ఇంటర్ క్రాప్ చూపిస్తాము. అగైన్ గెట్ అవుట్ ద బాక్స్. ఈ లోపల బాక్స్ రెడీ చేసుకుని ఇక్కడ పెడతారు. మనం డైరెక్ట్గా పబ్లిక్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిందమ్మా ఫార్మర్స్ ఎవరెవరు ఉంటారు అక్కడ వాళ్ళ యాక్సిడెంట్స్ చేస్తారమ్మా. అలాగే స్టాల్స్ లో ఎవరెవరు ఉంటారు వాళ్ళ లిస్ట్. ఈ 2 ఇస్తే వెరిఫై. ఎప్పటికల్లా ఇవ్వగలరు మీరు? ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.
ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే